హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షరీస్ అండ్ బ్లాగ్స్ అండి. ఫైనల్లీ మొత్తం హడావుడి అయితే అయిపోయింది. ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి మేమైతే పంజాబ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి ట్రైన్ జర్నీ. సో ఇంకా ఇప్పుడైతే టైము ఇదిగోండి, టైం వచ్చేసి 6:30 అయిందనమాట. అంటే ఇక్కడే ఉన్నాము, క్యాబ్ అయితే బుక్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఇంకా వెళ్ళాలి. అమ్మ బాయ్ బాయ్. ఇంకా కళ్యాణ్ అయితే ముందు రోజు వెళ్ళిపోయిందండి వాళ్ళు. ఓకే, ఇదనమాట. ఇప్పుడు వెళ్ళేసి చక్కగా ట్రైన్ మీద పడుకుంటాం. ఎంత టైర్డ్ అయిపోయామో మాకే తెలుసు. ఇదనమాట. ఇంకా చక్కగా ఇక్కడ నుంచి అయితే పంజాబ్కి అయితే వెళ్ళిపోవాలనేసి అనుకుంటున్నాము. ఇదనమాట. ఒక 20 minutes ఉంది, వెళ్ళాలి. అమ్మ బాయ్. చెప్పాలంటే మా ట్రైన్ టైం వచ్చేసి 7:10 అండి. కానీ మేము ఇంటి నుంచి ఎన్ని గంటలకు తెలుసా బయలుదేరాము? 6:50కి. మీరు నా అన్ని వీడియోస్ ఫాలో అవుతున్నారు కదా, ఎక్కడెక్కడ తిరిగామో, ఎంత బిజీ ఉన్నామో. ఈ బిజీలో అయితే ఆ రోజు ఎందుకు మాకు ఫుల్గా నిద్ర పట్టేసిందండి. మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే అంటే టైర్డ్ అయిపోయామన్నమాట. దానివల్ల ఇంకా పడుకుడిపోయాం అలానే. ఇంకా మా వారు ఎప్పుడైనా మేము బయలుదేరామంటే కనుక ఫాస్ట్గా ఇంకా అలారం అయితే పెట్టేస్తారు. ఇక్కడ చూడండి ఆటోతోని ఎంత స్పీడ్గా తీసుకుని వెళ్తున్నారో తెలుసా. ఇక్కడ మీరు టైమింగ్ కూడా చూడొచ్చండి. 6:54కి మేము ఇంకా ఆటోలోనే ఉన్నాము. మా ట్రైన్ టైం వచ్చేసి 7:10కి అండి. అంత ఫాస్ట్గా అతను అయితే తీసుకుని వెళ్ళారు. ఫైనల్లీ మేమైతే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాము. మా వారు ఆల్రెడీ మార్నింగ్ 5:30కి అలా లేచారు. నేను ఇంకా 6:30కి అండి. అంటే మబ్బుగా ఉందనమాట. అందుకే ఇంకా లేవలేకపోయాను. ఎర్లీ మార్నింగ్ అనుకుంటా. అసలు క్యాబ్స్ కూడా అసలు ఏమీ బుక్ అవ్వట్లేదండి. 2-3 క్యాబ్స్ కూడా క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి. ఒక ఆటో కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే తను ఇంకా బైక్ మీద వెళ్ళేసి వీళ్ళిద్దరు ఇంకా ఈ ఆటోని అయితే తీసుకుని వచ్చారు. అప్పుడు ఇంకా మేమైతే వచ్చాము. తినకైతే ఆల్రెడీ చెప్పేసాం టైమింగ్ మాది ఇట్లా ఉందనేసి. ఇంకా మార్నింగ్ మా లక్ ఏంటంటే ట్రాఫిక్ అనేది ఉండదు కాబట్టి చాలా స్పీడ్గా అయితే ఒక 10 minutesలో అండి ఇంకా సికింద్రాబాద్ స్టేషన్కి అయితే ఇంకా తీసుకుని వచ్చేసారు. నార్మల్గా అయితే 25 minutes పడుతుంది, అలాంటిది 10 minutesలో ఫాస్ట్గా తీసుకుని వచ్చారు. ఎలాంటి ట్రాఫిక్ లేదు కాబట్టి. సో ఇంకా ఫైనల్లీ ఇంకో మా లక్ ఏంటంటే అదే రోజు మా ట్రైన్ వచ్చేసి 7:30కి అంటే లేట్ అనమాట. 7:10కి రావాల్సింది 7:30కి అయితే వస్తుంది. అంటే 20 minutes లేట్ అయితే వస్తుందండి. సో దానివల్ల మేమైతే బతికిపోయాము. లేదు అనుకుంటే మేము ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది 7:10కి వచ్చామండి. ఒకవేళ రైట్ టైం అయితే కనుక అదే ఈ ట్రైన్ అయితే వెళ్ళిపోతుండే. ఎప్పుడైనా మేము జర్నీ చేస్తే ఒక గంట ముందే రైల్వే స్టేషన్లో ఉంటాము. అలాంటిది ఆ రోజు అలారం మోగినా కూడా ఇంకా లేవలేని పరిస్థితి అనమాట. అలా అయిపోయింది. ఇంకా ఎలా ఒకలాగా అయితే ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఎక్కిన తర్వాత కొంచెము రిలాక్స్గా ఫీల్ అయ్యాను. ఎక్కడ మేము మిస్ అయిపోతాం అనేసి ఎంత టెన్షన్ పడేసి వచ్చాము. బిల్డింగ్స్ కదా ఇవి. చూడండి నేను వెళ్ళాం కదా. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? స్టార్టింగ్ జస్ట్ అదే కదా. మేము జర్నీ చేస్తున్న డేట్ వచ్చేసి April 21కి అండి. అంటే వచ్చి 20 days అయిపోయింది. కానీ ముందు వీడియోస్ అన్నీ ఉంటాయి కదా, ఎడిటింగ్ చేయడం వల్ల కొంచెం లేట్గా వస్తుంటాయి అనమాట. ఒకటి తర్వాత ఒకటి పెడతా ఉండాలి. ఇంకా మార్నింగ్ కాబట్టి థైరాయిడ్ టాబ్లెట్ అయితే ఫస్ట్ అయితే వేసేసుకున్నానండి. అండ్ చాలా మంది అడుగుతున్నారు థైరాయిడ్ మీరు ఉంది కదక్క, మీరు అసలు లావే అవ్వట్లేదు అనేసి. అంటే ఇంతకు ముందు నేను లావుగా ఉండేదాన్ని. తర్వాత ఇంకా ఎప్పుడైతే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం స్టార్ట్ చేశానో ఒక్కొక్క డోస్ అనేది తగ్గుతూ ఉండేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను 100 mcg అయితే వేసుకుంటున్నానండి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా మేము వెళ్తుంది పంజాబ్ కాబట్టి ఈసారి జర్నీ అయితే మాకు అంతగా ఇబ్బంది పెట్టలేదండి. ఎందుకంటే చాలా తక్కువ టైమింగ్ అనమాట. అదే మేము విలేజ్ వెళ్ళామనుకోండి, అంటే విలేజ్కి ఎక్కడి నుంచి పంజాబ్ నుంచి విలేజ్కి వెళ్తే కనుక 55 hours అయితే మాక్సిమం పట్టేస్తాయి. ఇంకా ఫంక్షన్ కోసం వచ్చాం కాబట్టి హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా రాజధాని కాబట్టి ఫుడ్ అంతా కూడా ఇందులోనని. ఈసారి కొంచెం ఫుడ్ అయితే ఓకే అనిపించింది. ఇంకా వెజ్ వాళ్ళకి కట్లెట్ ఇచ్చారు, అలానే నాన్ వెజ్ వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. అంటే మేము ఒకటి వెజ్ అండ్ నాన్ వెజ్ 2 చూద్దాంలే అనేసి తీసేసుకున్నాము. అసలు బ్రెడ్ అయితే ఈసారి అంటే కొంచెం హార్డ్గా అనిపించింది. ఓకే ఇంకా సమ్మర్ కదా, మనమే ఇంకా మాడిపోతున్నాం, ఇంకా అది ఎట్లా ఉంటుంది అనేసి ఇంకా అడ్జస్ట్ అయిపోయి ఇంకా ఏదో ఒకటి తినాలి కదా అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా శాండ్విచ్ అయితే తినేసామండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కాఫీ అంట. అసలు ఇది ఏదో టైంపాస్కి అట్లా వేస్తున్నాం కానీ అసలు తాగబుద్దేయట్లేదు. ఓన్లీ ఇంకా వాటర్ అంటే వేడి వాటర్ తాగినట్టే ఫీలింగ్ అయితే వస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పడుకుడిపోయామండి. ఎందుకంటే మార్నింగ్ లేచాం కదా, అసలు నిద్ర సరిపోలేదు. ఇంకా బెడ్లన్నీ అంటే 4 seats అనమాట ఈసారి తీసుకున్నాం. బాబు కూడా తీసామండి. ఇంకా ఎవరు బెడ్లో వాళ్ళైతే చక్కగా పడుకుడిపోయాము. మళ్ళీ 1 o'clock వరకు నిద్ర అంటే
అంటే నార్మల్గా నాకు నిద్ర అనేది రాదు. ఎప్పుడైనా నేను జర్నీలో ఉంటే వీడియో ఎడిటింగ్ లేదంటే ఫొటోస్ డిలీట్ చేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాను. కానీ ఈసారి టైర్డ్ అయిపోవడం వల్ల ఇంకా ఫుల్గా పడుకుడిపోయాము. ఇంకా లేచాము. అలా లేచేసరికి అయితే ఇంకా లంచ్ అయితే వచ్చేసింది. ఇంకా లంచ్ తినే టైం అనమాట ఇప్పుడు. ఈసారి పన్నీర్ అయితే కర్రీలో రాలేదండి. అది ఏదో ఇంకా గోల్ గోల్లా ఇచ్చారు, శనగపిండి బేసన్ ఏదో. నాకు అదంటే నార్మల్గా ఒక ప్లేట్ తిన్నాం, ఇంకో ప్లేట్ ఇంకా అలానే పెట్టేసాము. ఎందుకంటే నార్త్ ఫుడ్ కదా, నాకు అంతగా అనిపించలేదు. చప్పగా ఉంటాయి, ఏదోలా ఉందన్నమాట. అది ఇంకేదోలా ఉంది కదా అని ఆకలి తట్టుకోలేక తినాల్సి వచ్చింది. ఇంకా మా అమ్మ అయితే చేస్తానని చెప్పింది, కానీ మళ్ళీ మాకు ఎలా ఫుడ్ ఉంటుంది, మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టడం, మా అమ్మకి అసలు హెల్త్ బాగోదు కాబట్టి నేను ఇంకా ఏం ఇబ్బంది అయితే పెట్టలేదు. ముందు రోజు అయితే మాకు మటన్ అయితే తీసుకుని వచ్చేసింది, చక్కగా లాగిస్తాము. అంటే రేపు వెళ్ళిపోతామంటే పాపం ఇన్ని రోజులు ఉన్నాము, ఒక్క రోజు కూడా మీరు మా ఇంట్లో తినరు అనేసి ఒకటే గొడవ అనమాట. అంటే వచ్చిన ప్రతిసారి నూడిల్స్ అలానే ఇంకా ఫ్రైడ్ రైస్కి అట్లా తింటూ ఉంటాము, అదే బయటకు వెళ్ళిపోతుంటాం అనమాట. ఇంకా అంటే హైదరాబాద్ అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి అలాంటి ఫాస్ట్ ఫుడ్ తింటుంటాను నేను మా చెల్లి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం చాలా తక్కువే అని తినడము. తనకి ముందే చెప్పేస్తాం, మేము వస్తే కనుక మాకు ఫాస్ట్ ఫుడ్ కంపల్సరీ ఉండాలి, మళ్ళీ ఫుడ్ తినలేం కదా అనేసి. ఆ విధంగా ఎప్పుడు మా ఇంట్లో తినరు అనేసి మా అమ్మ ఒకటే కొంచెము గొడవ ఆడుతూ ఉంటుంది అనమాట. బెడ్లు కూడా తీయలేదట బద్ధకంకి, అంటే అంత మొత్తగా ఉంది, ఫుల్ టైర్డ్ అయిపోయాము. నాతోనే కాదు, 4 సీట్లు, ఎవరి సీట్ వాళ్ళనే పడుకోబెట్టలు, బైక్ కూడా ఎక్కలేదు, మళ్ళీ పడుకోవాలి కదా అనేసి మళ్ళీ ఇవన్నీ కిందకి పడిపోతాయి అనేసి. ఐస్ క్రీమ్ ఏదో ఇంక తినేసి కాసేపు మళ్ళీ నిద్ర వస్తుంది, లేకపోతే లేదు. ఎందుకంటే అయిపోయింది 9 గంటలకు పడుకుడిపోయాము, 1 o'clock అయింది. అసలు నాకు ఎప్పుడు నిద్ర రాదు, అలాంటిది పడుకున్నాను, అంత మొత్తం అయిపోయింది. పక్కన ట్యాబ్లెట్స్ వేసి ఆ మొత్తం అయిపోయింది, బాగుంది. స్నాక్స్ వచ్చేసాయండి, ఇక్కడ పెట్టేసానా డాడీకి లేపాలి. ఏంటి లంచ్ కాదు, స్నాక్స్ టైం. వారైతే తెలవదు నుంచి పడుకున్నారు. వాళ్ళ గట్టిగా ఉంది కదా. స్నాక్స్లో ఏంటంటే శాండ్విచ్, ఒక ఏదో నమ్కిన్ ప్యాకెట్ ఇచ్చారు, టైట్ ఉంది కదా, బాగదా, ఏం చేస్తాం. ఇదిగో తీసుకో. వాళ్ళు ఇంకా పైన ప్రశాంతంగా ఉన్నారు, మేము కింద ప్రశాంతంగా ఉంటాం. రేపు మార్నింగ్ 5 o'clock ఢిల్లీ అయితే వెళ్తాము. అప్పటికి టైము 5 అయిందండి. స్నాక్స్ అయితే వచ్చేసింది. లంచ్ ఇలా చేసామో లేదో, ఇంకా అప్పటికి ఆకలి వస్తే అసలు వెయిట్ లేదు, అప్పుడే తిన్నాం కదా లంచ్ అనేసి. ఇంకా బ్రెడ్ కూడా గట్టిగా ఉంది. ఇప్పుడు ఇదేంటి, డిసెండింగ్ ఆర్డర్ రాసింది, ఓకేనా. ఇప్పుడు ఇది ఓకేనా, కన్సిడర్ లివింగ్ ఆర్డర్, ఓకేనా. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏం కాదు, స్మాల్ టు బిగ్ రాదు. ఎట్లా ఫస్ట్ స్మాల్ టు బిగ్ ఎట్లా వస్తుంది ఇప్పుడు చెప్పు. దీంట్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చేసి 24 hours అనుకుంటా. ఇంకా ఆ రోజు చెప్పాను కదా ఎక్కిన రోజు, అలానే ఇంకా ఆ రోజు నైట్ మాత్రమే ఇదే ట్రైన్లో ఉన్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి దిగాలన్నమాట మేము. ఎక్కడంటే నిజాముద్దీన్ అండి. ఇప్పుడు మేము దిగింది అయితే నిజాముద్దీన్ స్టేషను. సో ఇక్కడ నుంచి మేము ఢిల్లీ కంటకైతే వెళ్ళాలన్నమాట. అంటే మళ్ళీ ఇక్కడ నుంచి దిగేసి ఆటోకైతే పట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి వేరే స్టేషన్కి అయితే వెళ్ళాలి. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ట్రైన్ అనమాట మాకు ఉంది. సో ఇదనమాట అండి. ఈసారి అంటే జర్నీ అనిపించలేదు, కానీ కొంచెం చేంజ్ అవుతున్నాయి చిన్న చిన్న స్టేషన్స్ కాబట్టి. ఇంకా ఆటోకైతే ఇక్కడ మాట్లాడేసుకున్నాము. ఫస్ట్ ఏమన్నారంటే నార్మల్గా మీరు ఫస్ట్ మాట్లాడేసుకోవాలండి. ఆటో ఎక్కినప్పుడే ఢిల్లీ దగ్గర ఉన్న వాళ్ళందరూ చాలా చీటింగ్ చేస్తుంటారండి. గంట పడుతుందా చూడాలి, అరగంట పడుతుంది. ఇక్కడ నుంచి వేరే స్టాప్కి అయితే వెళ్ళాలి. ఆటో బుక్ చేసుకున్నాం 350 రూపాయలకి. ఇప్పుడు ఢిల్లీ క్యాంటీన్కి అయితే వెళ్తున్నాము, అది కూడా నిజాముద్దీన్ నుంచి అండి. సో అక్కడ నుంచి చెప్పాను కదా ఇంకో ట్రైన్ ఉందనేసి. సో ఫైనల్ అయితే వచ్చేసామండి. 500 తీసుకున్నారు. ఎంత అంటే ఒక ½ an hour పైన 45 minutes అయితే పట్టేసింది ఆ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి. సో ఇక్కడ నుంచి మళ్ళీ బటెండా వెళ్ళాలి, బటెండా నుంచి మళ్ళీ ఫరీద్కోట్కి అనమాట. సో అంతే మొత్తం 3 ట్రైన్లు అయితే ఈసారి అయితే మారామండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బ్రష్ అయితే చేస్తున్నాము, దిగిపోయాం కాబట్టి స్టేషన్ దగ్గర. ఇంకా స్టేషన్కి వచ్చేసరికి ట్రైన్ అయితే రెడీగా ఉందండి. మేము బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే ఇంకా ట్రైన్ మళ్ళీ మేము వెళ్ళబోయేది. ఇక్కడైతే అలా కూర్చున్నాము. సో ఇక్కడ నా అవుట్ఫిట్ చూడండి, చాలా బాగుంది. మీరు తీసుకుంటే డెఫినెట్లీ చాలా లైక్ చేస్తారండి. ఈ జర్నీస్కి ఇలాంటి డ్రెస్ అయితే చాలా బాగుంటుంది. 450కి అయితే వచ్చేసింది. కార్డ్ సెట్ ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. డిస్క్రిప్షన్లో డ్రెస్ లింక్ అయితే ఇస్తానండి. అలానే కిడ్స్ వేసుకున్న డ్రెస్ లింక్స్ అన్నీ కూడా ఇస్తాను, చాలా బాగున్నాయి.
రాజధాని మాత్రమే ఇంకా ఫుడ్ అయితే ఇస్తారండి. మళ్ళీ ఇప్పుడు వేరే ట్రైన్ ఎక్కాం కదా, ఇక్కడ నుంచి పోహా అలానే బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాము. ఆ రోజు తినే రోజు అనమాట నాన్ వెజ్, అందుకోసమే బ్రెడ్ ఆమ్లెట్. నార్మల్ డేస్ అయితే మేము సోమవారం అలానే శనివారం ఈ 2 రోజులు ఇంకా తినము. మా పాప కూడా బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టము. పోహా అయితే చాలా టేస్ట్గా ఉందండి, 50 రూపీస్కి తీసుకున్నారు. మన ఇంటికి మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతారు, సరేనా? మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోవాలా? లేదు, నన్ను ఉతికి పెట్టేస్తానమ్మా, ఏం ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళాం పదండ్రా. మళ్ళీ బటెండా నుంచి మేమైతే ఫరీద్కోట్కి వెళ్తున్నాము అండి. అక్కడ నుంచి ఇంకా స్లీపర్స్ అయితే ఉంటాయండి, స్లీపర్ ట్రైన్ మాత్రమే, ఏసీ అయితే ఉండవండి. అందుకోసం ఇందులోనే ఎక్కిపోయిన 20 రూపీస్ అనమాట టికెట్స్ తీసుకుని అయిపోయింది. దిగిపోయామండి, ఫరీద్కోట్కి అయితే వచ్చేసాము. ఎదుగుండి పదండి ఇంకా ఇప్పుడైతే బటెండా నుంచి ఫిరోజ్పూర్ వెళ్తుంది. ఇలాంటి లాంగ్ జర్నీ ఇదే లాస్ట్ అండి, ఇంకా మేము పంజాబ్కి అయితే వెళ్ళము. లాంగ్ జర్నీ లాస్ట్ వీడియో ఇదేని, ఎందుకనేది మీకు అతి త్వరలోనే చెప్తాను అన్నీ కూడా క్లియర్గా. సో ఈ వీడియో ఎంతేనే ఇంకా ఫరీద్కోట్కి అయితే వచ్చేసాము. ఫరీద్కోట్ వచ్చేసాము. నేను పట్టుకుంటాను అనేసి అంటుంది. ఇప్పుడైతే వెళ్ళాలండి, ఆటో అయితే మాట్లాడేశారు ఆల్రెడీ. వచ్చేసాము, ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ అంతేనే వెళ్ళిపోతాం. రైల్వే స్టేషను ఇంకా 2 బ్యాగ్లేనండి. ఈసారి ఎక్కువ లగేజ్ అయితే లేదు, చాలా తక్కువ, ఏమీ తీసుకురాలేదు. ఫైనల్లీ సేఫ్గా మేమైతే రీచ్ అయిపోయి ఎనీ టైం మేము వెళ్తుంటాం కదా, తెలిసిన వాళ్ళదే. ఏమండి ఏసీలో వచ్చాము, ఏం కాలేదు బట్టిండ వరకు. ఇప్పుడు కాదు, ఇప్పుడు జస్ట్ 2 అవర్స్ మాత్రమే, 35 గంటల జర్నీలో 2 గంటలు మాత్రమే ఇంకా స్లీపర్లో వచ్చాము. ఏసీకి దొరకలేదు ఫ్రెండ్స్, 2 గంటలు అలా అడ్జస్ట్ అయిపోయి వచ్చేసాము. ఫైనలీ హైదరాబాద్ నుంచి ఫరీద్కోట్కి అయితే వచ్చేసాము. 35 గంటల జర్నీ మాత్రమే పట్టింది. మొత్తం 3 ట్రైన్లు అయితే మారి ఇంకా సేఫ్గా రీచ్ అయిపోయాం పంజాబ్. ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ అలానే అవుట్ఫిట్స్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. బాయ్.